హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇది 2 racks స్టాండ్ అండి. నేనైతే చేశాను ఇంతకు ముందు, మొన్న ఒక 3 days బ్యాక్ అనుకుంటా పెద్ద వీడియో అయితే చేశానండి, పెట్టాను. ఇది ఒక షార్ట్గా అయితే తీస్తూ ఉన్నానండి. ఇలాగా 2 racksగా మనము చక్కగా ఇలాగా చెట్లను అయితే అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. గమనిస్తున్నారా అండి? కిందేమో ఒక ర్యాక్ ఉందండి, తర్వాత దానిపైన ఇంకొక ర్యాక్ ఉంది. ఇది ఎలా పెట్టానంటే సిమెంట్ కుండీలు, సిమెంట్ బ్రిక్స్ అండి. ఇలాగా కింద ఒక 2, ఇలాగ మధ్యలో మరలా ఒక 2 బ్రిక్స్, అదేవిధంగా ఈ చివరకు వచ్చేలేకే ఒక 2 బ్రిక్స్ అండి. ఇలాగ మనము అరేంజ్ చేసేసుకుని ఈ విధంగా మనము 2 racksగా మనమైతే సెట్ చేయొచ్చు అన్నమాట. ఇది కంపల్సరీ ప్లేస్ తక్కువ ఉన్నటువంటి వారికైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగండి ఇంకొక 3rd rack కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను కిటికీ వేయలేనని చెప్పి నేను 3rd rackని పెట్టలేకపోయాను. మీకు కనుక ప్లేస్ ఉంది అనుకుంటే హ్యాపీగా 3 racks అయినా పెట్టుకోవచ్చండి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, సిమెంట్ బ్రిక్స్ మాత్రమే ఇలా అయితే సెట్ అవుతాయి నీట్గా, అంటే స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇటుకి రాళ్ళు అయితే అంత సెట్ కావండి. ఇలా పెట్టేశాను, ఒకసారి గమనించండి. మీ అందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా పనికొస్తుందని నేనైతే అనుకుంటున్నానండి. ఇలా అండి, దాని ముందు వచ్చేసి మామూలుగా ఇలాగ గ్రో బ్యాగ్స్ని అయితే ఇలా కింద పెట్టేశాను స్టాండ్స్ మీద. ఎన్ని చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. చాలా కుండీలు అయితే చిన్న చిన్న కుండీలే పెట్టాను. చాలా కుండీలు అయితే ఇక్కడ మనకు సరిపోయాయి అన్నమాట. ఎవరికైనా ఈ యొక్క ఐడియా ఉపయోగపడుతుందంటే మాత్రము చక్కగా ఇలా 2 స్టాండ్స్ లాగా, అంటే 2 అల్మారాల్లాగా మీరు పెట్టుకోవచ్చండి. 2 racks అన్నమాట. 3 racks అయినా పెట్టుకోవచ్చు మనకు ప్లేస్ ఉంటే. నాకంటే కిటికీ ఉంది కాబట్టి ఇబ్బంది అయిపోతుందని నేను పెట్టలేదు. ఓకేనండి, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.